యూట్యూబర్ రావణ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన అన్ని కేసులను ఒకే కేసుగా విచారించాలని పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసుల దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని కూడా కోరారు. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, డీజీపీతో పాటు పలువురు జిల్లా ఎస్పీలను చేర్చారు. రావణ్ దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. యూట్యూబర్ రావణ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన అన్ని కేసులను ఒకే కేసుగా విచారించాలని పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసుల దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని కోరారు. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, డీజీపీతో పాటు పలువురు జిల్లా ఎస్పీలను చేర్చారు. రావణ్ దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు ఫోన్ ద్వారా. గణేష్, అన్ని కేసులను ఒకే కేసుగా విచారించాలని రావణ్ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గడిచిన 5-6 రోజుల నుంచి మనం ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ ను వరుసగా కేసులు నమోదవడం, అతన్ని అదుపులో తీసుకోవడం, మళ్ళీ కోర్టుల నుంచి బెయిల్స్ రావడం, తిరిగి మళ్ళీ అతన్ని అరెస్టులు చేయడం జరుగుతుంది. ఇదే పరిణామాల మీద ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలను, అదేవిధంగా రాధా మనోహర్ దాస్ మాట్లాడినటువంటి మాటల మీద అగ్రెసివ్ గా ప్రశ్న రావణ్ మాట్లాడడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ జన సైనికులు వరుసగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఎక్కడైతే పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదవుతున్నాయో ఆ పరిధిలో ప్రశ్న రావణ్ ను అరెస్టులు చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూసాం పిఠాపురం, అదేవిధంగా సర్పవరం, ఇటు యలమంచిలి, మచిలీపట్నం, తాజాగా గన్నవరం, ఇలా వరుసగా అరెస్టుల మీద హైకోర్టును, ఆంధ్రప్రదేశ్ హైకోర్టును యూట్యూబ్ రావణ్ ఆశ్రయించడం జరిగింది. తనపై నమోదైనటువంటి ఏవైతే ప్రతి కేసు ఉందో ఆ కేసును విచారించాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రావణ్. తనపై నమోదైనటువంటి కేసులన్నింటినీ కూడా సిబిఐ ద్వారా విచారణ జరపాలని చెప్పి ప్రశ్నారావణ్ కోరుతున్నాడు. తను ఇబ్బంది పెట్టేందుకే తన మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా వరుసగా కేసులు, ఒకే అంశం మీద కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి ఆయన ఈ పిటిషన్ లో ప్రధానంగా పేర్కొనడం జరిగింది. ప్రతివాదులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటుగానే డీజీపీ, అదేవిధంగా ఎక్కడైతే కేసులు నమోదైనటువంటి జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల ఎస్పీలను ప్రతివాదులుగా రావణ్ చేర్చడం జరిగింది. ఇదే క్రమంలో రేపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ పిటిషన్ మీద విచారణ జరగబోతోంది. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, కొన్ని కేసుల్లో కొన్ని విషయాలు వెల్లడించడం జరిగింది. ఒకే విషయం మీద దాదాపు వివిధ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేయడానికి లేదు అన్న అంశాలను కూడా గతంలో న్యాయస్థానాలు ప్రస్తావించినటువంటి సందర్భంలో రావణ్ వ్యవహారంలో ఏం జరగబోతుంది అనేది చూడాల్సి ఉంది. మరొక వైపు రావణ్ విడుదలైనటువంటి క్రమంలో చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు. నిన్న రాత్రి తను చంపాలని చూస్తున్నారు అని చెప్పి ప్రశ్న రావణ్ అగ్రెసివ్ గా మాట్లాడారు. ఇదే క్రమంలో హైకోర్టులో ఇప్పటికే కింది స్థాయి కోర్టులో ఏ కోర్టుకి వెళ్ళినా కూడా పోలీసులకు చుక్కెదురవుతూ వస్తుంది. ఆయనకి బెయిల్స్ ఇస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా గన్నవరం పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో బెయిల్ వస్తుందా లేదనేది చూడాల్సింది. మొత్తంగా అయితే ఈ వ్యవహారంలో హైకోర్టు విచారణ సందర్భంగా ఉత్కంఠ నెలకొంది. హైకోర్టులో ఏం జరగబోతుంది అనేది రేపు ఈ పిటిషన్ విచారణ వస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశం మీద చర్చ నడుస్తున్నటువంటి సందర్భం వస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గణేష్.